నమస్కారం ఫ్రెండ్స్. నేటి ప్రపంచంలో మనుషులు ఓ మోస్తారుగా ఉండాలి అంటే వాళ్లకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, వివిధ ఆదాయ మార్గాలు అనేవి తప్పనిసరి. ఆదాయమున్న ఆదాయ మార్గాలు మనం వెతుక్కోక తప్పదు. ఆదాయం ఉన్నాక ఆదాయ మార్గాలు ఎందుకు వెతుక్కోవాలి? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. ఆదాయమున్న ఆదాయ మార్గాలు ఎందుకు వెతుక్కోవాలి అంటే, మనమున్న ఆదాయం సంపాదించలేని పరిస్థితులు వస్తే అనే ప్రశ్నకు జవాబుగా వివిధ ఆదాయ వనరులు అండ్ మార్గాలు వెతుక్కోవాలి. చాలామంది ఒక మనిషి సంపాదిస్తున్నాడు అంటే ఆయన లేకపోతే ఫ్యామిలీని ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారు. అది ఓకే, దట్ ఈజ్ ఓకే. బట్ మనకు వచ్చిన ఇన్సూరెన్స్ అమౌంట్తో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? మనకు వచ్చిన ఇన్సూరెన్స్ అమౌంట్ వాళ్లకు ఎప్పటి వరకు పనికొస్తుంది? మన దగ్గరని రాంగ్ కాన్సెప్ట్స్తోనే మనం బతుకుతున్నాం. ఇంటిలో సంపాదించేవాడు ఒకడైతే తినేవాడు వాళ్ళు మినిమం 3 నుంచి 6 ఉంటారు. అందుకోసమే ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఒక ఎల్ఐసి పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకుంటారు. అంటే వాళ్ళ భావన ఏమంటే, సంపాదించేవాడు చనిపోతే ఆ ఇన్సూరెన్స్ అమౌంట్తో మనం బతకవచ్చు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తప్పుడు అభిప్రాయం. సంపాదించేవాడు అనుకోకుండా చనిపోతే అనేది ఒక తప్పుడు భావన. కానీ అంత తప్పుడు భావనను మనము ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్గా మార్చి, ఎవరు సంపాదించి మనకు పెడుతున్నాడో వాడే చనిపోతే డబ్బులు ఎన్ని వస్తాయని లెక్క కట్టుకునే సంస్కృతి మనం డెవలప్ చేసుకున్నాం. ఇన్సూరెన్స్ అంటే అదే కదా. మనకు ఆదాయం తెచ్చిపెట్టే వ్యక్తి అనుకోకుండా చనిపోతే మన పరిస్థితి ఏమి? నేనేమంటున్నా అంటే, దానికి రివర్స్గా ఎందుకు ఆలోచించొద్దు? మనకు డబ్బు సంపాదించే వ్యక్తికి ఏమన్నా అయితే కూడా మనకు డబ్బులు వచ్చే మార్గాలు ఎందుకు అన్వేషించొద్దు? ఒక మనిషి సంపాదిస్తుంటే మిగతా 4 పడి ఎందుకు తినాలి? అలాంటి సంస్కృతి ఎందుకు అలవర్చుకోవాలి? ఒకడు కష్టపడుతుంటే వాడిని ఊతనిచ్చి వాడిని ఉసిగొలిపి ఇంకా ఎక్కువ సంపాదించు అని ఉసిగొలిపే జనాలే ఎక్కువ ఉన్నారు. కానీ అంతెందుకు కష్టపడుతున్నాం, మేము కూడా మీతో కష్టపడతాము, అందరం కలిసి కష్టపడదాము అనే ఒక తత్వం చాలా తక్కువ ఫ్యామిలీస్లో ఉంటుంది. లేదా నీ స్ట్రగుల్లో నేను చేదోడు వాదోడుగా ఉంటాను అనే ఒక చిన్న మాట కూడా అనరు. ఎందుకంటే ఆ మాట అంటే మళ్ళీ మేమెక్కడ కష్టపడాల్సి వస్తుందో అని. మన తెలుగు రాష్ట్రాల్లో 98% ఫ్యామిలీస్లో యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. ఏదో కొన్ని ఫ్యామిలీస్లో ఆడవాళ్ళు కూడా పనిచేస్తారు, ఆడవాళ్ళు కూడా బిజినెస్లో హెల్ప్ చేస్తారు, ఆడవాళ్ళు కూడా అట్లీస్ట్ నైతికంగా వాళ్ళ అంటే పార్ట్నర్ని సహకరిస్తారు. చాలామంది సంపాదించేవాడిని వాడుకొని వదిలేసే రకాలే. ఏమనుకోకండి, అది నిజం. సంపాదించేవాడికి అది తెలిసినా ఏమనడు.
సంపాదించేవాడికి తెలుస్తుంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను బాగా వాడుకుంటున్నారు, కానీ అవుట్ ఆఫ్ కంపల్షన్, ప్రేమ, ఆయన ఇంత పెద్ద అసహ్యమైన థాట్ని తన మనసులో పెట్టుకొని జీవితం కొనసాగిస్తూ ఉంటాడు. వాడికి క్లియర్లీ అర్థమవుతుంటుంది, భార్య కూడా నన్ను వాడుకుంటుంది, పిల్లలు నన్ను వాడుకుంటున్నారు, నా తల్లిదండ్రులు కూడా నన్ను వాడుకుంటున్నారు. అంటే దాన్ని ఏమంటారు వాళ్ళు? దాన్ని బాధ్యత అంటారు. మరి మీరంతా కలిసి నా బాధ్యత చెప్పే బదులు మీ బాధ్యతలు ఏమున్నాయో మీరు ఎందుకు ఆలోచించకూడదు? తప్పేముంది? ఒకటి సంపాదనపై 4-5 బడి తినడం ఏంటి? అది ఇలాంటి లోకంలో ప్రతి ఒక్క ఖర్చు 3-10 పెరిగిపోయినప్పుడు, నా జీతం అంత ఫాస్ట్గా పెరగనప్పుడు, నాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నప్పుడు నేనే ఎందుకు ఆలోచించాలి? మీరెందుకు ఆలోచించకూడదు? ఆలోచిస్తే తప్పేంటి? ఆలోచిస్తే తప్పేంటి? పిల్లల్లో అలాంటి అలవాటు ఎందుకు చేయకూడదు? పిల్లల్లో అలాంటి అలవాటు ఎందుకు రాకూడదు? అలాంటి ఆలోచన ఎందుకు రాకూడదు? నా తండ్రి ఎందుకు సంపాదించాలి, నా తల్లి ఎందుకు సంపాదించాలి, మరి నాకు 2 కాళ్ళు 2 చేతులు దేవుడు ఇచ్చాడు కదా. చదువుకునే బిర్ర అంటే చదువు అబ్బే బుర్రకు కష్టపడే తత్వం ఉంటుంది. ఆ కష్టపడే తత్వాన్ని యూజ్ చేస్తే మన తల్లికి కానీ తండ్రికి కానీ మనం చేదోడు వాదోడుగా ఉంటామని ఎందుకు అనుకోరు? ప్రతి ఒక్కరూ తమ ఆదాయ మార్గాలను విభిన్న భాగాలుగా విభజించాలి. ప్రతి ఒక్కరు మన బ్రెయిన్లో తట్టకపోతే ఆ బ్రెయిన్ని తట్టి లేపాలి. ఇంట్లో 4 ఉంటే 4 తమ సాయశక్తుల రోజంతా కష్టపడితే 50 రూపాయలే రానివ్వండి. ఆ 50 రూపాయలు మీ ఫ్యామిలీకి ఇన్కమ్కి తోడైతే ఏదో చిన్న ఖర్చులకు కూడా పనికొస్తాయని అలా అనుకోవాలి. నేటి సమాజంలో మన ఆదాయ మార్గాలు ఎలా ఉండాలి? చాలామంది జాబ్ అనేది ఒక ఆదాయం ఉంటుంది. జాబ్ అనే ఒక ఆదాయం పొద్దున 8-8:30 నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం ఇంటికి చేరే వరకు 7-7:30 వరకు మన సమయాన్ని తినేసి మనకు ఒక ఫిక్స్డ్ జీతం ఇస్తుంది. అది ఒక ఆదాయం. అదే కాకుండా మన పూర్వీకులు మన తాతకాలం నుంచి వచ్చే భూములు, ఇండ్లపై వచ్చే రెంట్, లేదా మనం భద్రపరుచుకున్న డబ్బుపై వచ్చే ఇంట్రెస్ట్, అంటే ఇలాంటి ఆదాయాలు ఉంటాయి. ఇప్పుడు పూర్వీకులు ఇచ్చిన ఆదాయం అంటే ఆస్తికి చాలా పెద్ద విలువ ఉంటుంది, కానీ ప్రతి నెల వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. అది కూడా ఒక ఆదాయ మార్గం, కానీ అందరికీ అది వర్తించదు. కాబట్టి ఎవరికి వర్తిస్తుందో వాళ్ళు లక్కీ అనుకొని తాతల ఆస్తి తండ్రుల ఆస్తి కలిసి వస్తే చాలా మంచిది. వచ్చిన మన ఉద్యోగరీత్యా వచ్చే ఆదాయం కాకుండా మనము ఏం చేయకున్నా, అంటే మనం సాయంత్రం వచ్చినాక ఏదైనా ఒక ప్లాన్ చేసుకొని ఆ ఇన్వెస్ట్మెంట్ మెథడ్, అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ కానివ్వండి, వేరియస్ అదర్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ కానివ్వండి, ప్రతి నెల ఆదా చేసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్ మెథడ్ కానివ్వండి, అంటే ఇలాంటి సెకండరీ ఇన్వెస్ట్మెంట్ టెక్నిక్స్ ఉండాలి. ఎందుకంటే మన జాబ్ ఊడినా, జాబ్కి ఏమైనా డౌకా వచ్చినా
మనకు అట్లీస్ట్ తిండికి బట్టకు ప్రాబ్లం లేకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అంటే కరోనా లాంటి సమయంలో కూడా స్టాక్ మార్కెట్ వర్క్ అవుతుంది, దాన్ని ఆపవాడు ఎవడు లేడు. కనుక అలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ మెథడ్ మనం నేర్చుకొని మరి మనం ఇంప్లిమెంట్ చేయాలి. అదే కాకుండా సేఫ్గా ఉంటే మనం అరాకొరా మిగిలిచ్చే డబ్బుపై దానిపై మార్జిన్ వస్తుంది, అంటే చిట్స్ లాంటివి, లేదా లాంగ్ టర్మ్ పోతే మ్యూచువల్ ఫండ్స్ లాంటివి, లేదా ఇయర్లీ పోతే ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి. ఏదో ఒక మార్గం మనం సుగమం చేసుకోవాలి. ఈ 2-3 మెథడ్లు కాకుండా ఒక చిన్నపాటి బిజినెస్ మనం ఫుల్ టైం అలొకేట్ చేయలేం కాబట్టి ఒక చిన్నపాటి బిజినెస్ ఏదో ఒకటి సైడ్కు నడుస్తూ ఉండాలి. దాంతో పెద్దగా ఆదాయం రాకపోయినా ఒక బిజినెస్ అనేది నడుస్తూ ఉంటే దాన్ని ఎక్స్పాండ్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు జాబ్ ఊడినా, ఇంకా జాబ్ రాదు అనుకున్నా, మనకు చేత కాదు అనుకున్నా, ఆ బిజినెస్ వైపు మళ్ళీ దాన్ని బాగా ఎక్స్పాండ్ చేసే ఒక ఆదాయ మార్గం మన దగ్గర తప్పకుండా ఉండాలి. ఈ ఆదాయ మార్గం కాకుండా మన సొంత తెలివితేటలతో, అంటే ఎవరిదైనా అకౌంట్స్ రాయడం కానివ్వండి, ట్యూషన్ తీసుకోవడం కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ తమ స్కిల్స్ని యూజ్ చేసి ఈ ట్యూషన్ తీసుకోవడము, తమ స్కిల్స్ యూజ్ చేసి ఎక్కడైనా షాప్లో సాయంత్రం పనిచేయడం, అకౌంట్ బుక్స్ రాయడము, లేదా ఎవరికైనా సాయంత్రం పూట ఈ చైల్డ్ కేర్ లాంటివి తీసుకోవడం. చాలామంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళ పేరెంట్స్ వచ్చే వరకు ఈవినింగ్ కేర్లో ఉంటారు, అలాంటివి ఏమన్నా చేయటం. అదే కాకుండా ఇంట్లో వాళ్ళు తమకు వచ్చిన వంటలు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఆ సేవలు వేరే వాళ్ళకి అందించడం, అంటే స్నాక్స్, డిన్నరు, ఎప్పుడైనా రెగ్యులర్గా చేయకపోయినా ఎప్పుడైనా డిమాండ్ వచ్చింది, ఆర్డర్ వచ్చింది అంటే చేసి పెట్టడం. అంటే ఏదో ఒక చిన్న ఇన్కమ్, ఒక 1 వీక్కి ఒక ఆర్డర్ వచ్చినా పర్వాలేదు, 4 వీక్స్ కంటే మంత్లీ 4 ఆర్డర్స్ వచ్చినా పర్వాలేదు. అదొక హ్యాబిట్. ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ ఏ పర్సనల్ ప్రొఫెషనల్ ఇన్కమ్. అది ఆడపిల్ల కానివ్వండి, మగపిల్లవాడు కానివ్వండి, భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, ఎవరైనా తమ మెంటల్ సామర్థ్యంతో ఒక బిజినెస్, తమ ఫైనాన్షియల్ వెసులుబాటుతోనే ఒక ఇన్వెస్ట్మెంట్ బిజినెస్, తమ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి ఒక బిజినెస్, అంటే పార్ట్నర్షిప్, పార్ట్ టైం బిజినెస్, లేదా పొద్దునంతా మీ ఆవిడ కూర్చుంటే సాయంత్రం వచ్చి మీరు కూర్చునేటట్టు ఒక బిజినెస్. అదే కాకుండా ఒక జాబ్. అంటే ఇలా 4-5 ఆదాయ మార్గాలు ఉంటే కానీ మన జీవితం సుగమంగా సాగే పరిస్థితులు లేవు. అయితే మనకు ఎన్ని చేతనైతాయా, ఫిజికల్ స్టామినా ఉంటుంది అంటే కొంతమందికి చేత కాదు. అయితే ఈ చేత కానప్పుడు మన కుటుంబం యొక్క ఆదాయం యొక్క, అంటే బేసిక్ థింగ్స్ సెక్యూర్ ఎలా చేసుకోవాలి, అంటే తిండికి, గుడ్డకు, రెంట్కు తేడా లేకుండా ఏదైనా మనం బలమైన ఒక ప్లాన్, ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చే ప్లాన్ మన సామర్థ్యంతో మనం ఏమన్నా వేయగలమా? మనసులో ఆదాయం సృష్టించాలి అని ఒక మెథడ్ ఉండాలి. నేను మా బాబుకు అంటే ఇలాంటి విషయాలపైనే పుష్ చేస్తున్నా. కాలేజీకి వెళితే ఒక పెన్ సెట్, ఒక 10 పెన్స్ ఉండే సెట్ తీసుకోపోమని చెప్తున్నా. ఎవరికైనా పెన్ అయిపోయింది అంటే మళ్ళీ వాడు షాపుకు పోయి తెచ్చుకునే బదులు షాపులో దొరికే రేటుకే నువ్వు పెన్ ఇవ్వు.
షాపులో దొరికే రేటుకే నీ పెన్ ఇవ్వు అంటే మేము హోల్సేల్లో తీసుకొని పెన్ సెట్స్ తీసుకొని కాలేజీకి పోయినప్పుడు ఎవరిదైనా పెన్ అయిపోతే ఒక పెన్ స్టేషనరీ షాప్లో ఏ రేటుకి దొరుకుతుందో అదే రేటుకి ఇచ్చేస్తాను. ఒక పెన్నుపై ₹1 వస్తుంది. ఇవాళ రేపు రూపాయి ఎవడు సంపాదిస్తున్నాడు? నా ఏమో రూపాయి కాదు, వాడిలో ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావాలి. ఏదైనా వాళ్లకు సహాయం చేసి ఆ సహాయం మీద కొద్దిగా ఏదో ₹5 ₹10 అంటే దానివల్ల మా ఆర్థిక పరిస్థితి ఏం బాగుపడదు. మా వాడు కూర్చుంటే ½ కేజీ చిప్స్ తినేస్తాడు అంటే అది ఆ కథ వేరే. బట్ నాది ఆ రూపాయి నాది అనే ఒక భావన, నేను సంపాదించిన రూపాయి అనే ఒక భావన వస్తుంది. అది చాలా ముఖ్యం. ఇప్పుడు వాడు ఒకరోజు ₹5 సంపాదిస్తే ₹5 తీసి వేరే పెడతాడు. నేను వాడుకోవడానికి పోతే అది నేను సంపాదించిన ₹5 దయచేసి వాడుకోకు అంటాడు. అంటే నేను వాడుకోను, ఎందుకంటే మనకి సెంటిమెంట్ అన్నట్టు. మరి నేను సంపాదించిన డబ్బు నాకు సెంటిమెంట్ ఉంటుంది కదా అంటే ఉండొద్దు అంటాడు, ఎందుకంటే నీవు నాన్నవు కనుక అంటాడు. అంటే తాను తండ్రి అయినాక అలాంటి సెంటిమెంట్ వదులుకుంటాడు, కానీ అప్పటి వరకు ఆయన డబ్బు ఆయనదే. అంటే నేను ఎందుకు ఇటువంటి అలవాటు అందరూ అనుకుంటుంటుంది, ఏమో వచ్చి పెన్ అమ్ముకుంటాడు. అది కాదు. ఇప్పుడు సడన్గా పెన్ అయిపోయింది అంటే వాళ్ళందరికీ తెలుసు ఫలానా మనిషి దగ్గర ఎప్పుడు అడిషనల్ పెన్స్ ఉంటాయి, సేమ్ స్టేషనరీ రేట్కే ఇచ్చేస్తాడు. అంటే జనాలకు కూడా ఆయన వైపు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. మన దగ్గర సడన్గా ఏమైనా అయిపోతే ఆయన దగ్గర ఉంటుంది, తీసుకోవచ్చు. మనకు ఎక్కువ ఏం తీసుకోడు, సేమ్ స్టేషనరీ రేట్కే. కనుక స్టేషనరీకి పోయి తీసుకునే కన్నా వీడి దగ్గర తీసుకున్నాం బెటర్ అనే ఒక పాజిటివ్ భావన వస్తుంది. దానివల్ల ఒక గుడ్ విల్ ఏర్పడుతుంది. అంటే చిన్న చిన్న పనుల వల్ల గుడ్ విల్ ఏర్పడితే రేపు అవి అంటే బిజినెస్ మ్యాన్ కావడానికి కొన్ని క్వాలిటీస్ ఆటోమేటిక్ జనరేట్ అవుతాయి. మావాడు చేపలు పెంచుతాడు, పెంచి పిల్లలు పుట్టగానే కొద్దిగా పెంచి ఇన్స్టాగ్రామ్లో వేసేసి వాటిని ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఆ ఏరియాలో ఎవరైనా వచ్చి తీసుకుపోతా అంటే పోయి ఆ రోడ్డు మీద ఇచ్చి వచ్చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకుంటారు. అంటే అక్కడ ఒక ₹5-10 ఆ ఫిష్ ఫుడ్ తెచ్చి బల్క్లో తెచ్చి చిన్న ప్యాకెట్స్ చేసి అవి అమ్ముతాడు. దానిపై ₹2-3. అంటే ఈ ₹2 వల్ల మాకు అయ్యే లాభం ఏం లేదు, కానీ ఆయనలో ఒక 2-3 ఆదాయాలు జనరేట్ చేసుకునే ఒక తత్వము ముందే డెవలప్ అవుతుంది. చాలామంది అన్నారు ఇప్పుడే వానికి అలాంటివి ఆలోచనలు తేవద్దు, చదువు మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. అసలు చదువుకు దీనికి ఏం సంబంధం ఉంది? బాగా చదువుకొని కూడా కిరాణా షాప్ నడపవచ్చు, తప్పేముంది? చదువు నేను చెప్పిన నాలెడ్జ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఆదాయము ఇన్కమ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు చూడండి, నేను బీకామ్ చదివినా ఏం చదివినా 10th ఈ న్యూక్లియర్ ఇది ఫ్యూజన్ న్యూక్లియర్ ఫిజన్ నాకేం పనికి వస్తుంది? పైథాగరస్ థీరం ఏం పనికి వస్తుంది? పర్ముటేషన్ కాంబినేషన్లు ఏం పనికి వస్తున్నాయి? ఏవో పనికి వస్తలేవు కదా. ఫోటోసింథసిస్ ఏం పనికి వస్తుంది? ఇప్పుడు నాకు పనికి వచ్చేది +-, ఇది తప్ప ఏం పనికి వస్తుంది. మరి ఇంత చదివి ఇన్ని ఫ్యాక్టరీలలో పనిచేసి ప్రొఫెషనల్ లైఫ్ ఇంత బాగుండి మళ్ళీ అంటే బుర్రలేని బిజినెస్ ఎందుకు చేయాలంటే బుర్రలేని బిజినెస్లోనే ఆదాయం ఉంది కనుక అదే బుర్రలేని బిజినెస్ చేస్తాం. అదే స్టాక్ మార్కెట్. బుర్ర పెద్ద ఉపయోగించే అవసరం లేదు. ఒక స్టేజ్ వచ్చినాక మనకు తెలిసిపోతుంది అది ఎక్కడెక్కడ ఏమేమి మూమెంట్స్ ఉన్నాయి. పెద్ద బుర్రంతా ఖరాబ్ అయ్యే అవసరం లేదు. మన దగ్గర బుర్ర ఎందుకు ఖరాబ్ అవుతుంది అంటే వందలాది ఆర్డర్ రోజు ప్రైస్ చేస్తాం కనుక వందలాది ఆర్డర్లు ఏమవుతాయనే టెన్షన్కి కొద్దిగా బుర్ర హీట్ ఎక్కుతుంది తప్ప మన చేతిలో లేని ఏమైనా జరిగిపోతుందేమో అని బుర్ర హీట్ ఎక్కదు తప్ప వేరే హీట్ ఎక్కే ఛాన్సే లేదు. అదే కొత్త బిజినెస్ చేస్తే బిజినెస్ ఎలా రన్ చేయాలని బుర్ర ఉపయోగించాల్సి వస్తుంది. నేను ఎందుకు మా బాబు ఎగ్జాంపుల్ ఇచ్చిన అంటే వాడికి చెప్పిన నేను
దీనివల్ల ఏమవుతుందంటే నీకు నేను కూడా ఏమైనా చేయగలను. రేపు చిన్న చిన్న చేపలు అమ్ముకొని వీడేం పెద్ద కరోడ్పతి కాడు, లక్పతి కాదు. అది ఒక హాబీ లాంటిది. అట్లీస్ట్ హాబీ పైసలు అన్నీ వెళ్తాయి. ఒక పెన్ను కాలేజీలో అమ్మటం అంటే చాలా మంది దగ్గర పెన్ అయిపోతుంటారు రోజు. ఆ పెన్ను అమ్మటం వల్ల రోజుకు 4 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు వస్తాయి. హోల్సేల్లో పెన్ను తెచ్చుకోవడం, రీటైల్లో అమ్మటం. అంటే ఇది నాంది. ఒక మనిషి యొక్క బుర్ర ఎప్పుడూ ఒకటే దీంట్లో పోయి అంటే ఇరుక్కపోవద్దు. రేపు వాడికి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో పాస్ కాలేదు, లేదా ఎగ్జామ్ సీట్ రాలేదు, వాడు డిప్రెస్ కావద్దు. వాడికి వివిధ ఆదాయ మార్గాలు ఉంటాయి. నేను ఎప్పుడు ఇప్పటివరకు వాడు ఏం చదివినావు, ఎట్లా చదివినావు అని అడగడం లేదు. 10th యాన్యువల్ ఎగ్జామ్ ఉన్నా రోజుకు అర్ధగంట గంట చదివేవాడు, అంతే. అర్ధగంట గంట చదివేవాడు. మళ్ళీ డ్రాయింగ్లు వేసుకుంటానో ఏమో అనుకుంటా. అంటే రేపు ఎగ్జామ్ ఉందంటే వాడు అర్ధగంట గంట చదువుతుండే, అంతే. ఏం రా చదువుతుంది అని అడుగుతుంటే, ఏం రా ఎగ్జామ్ అంటే నువ్వేం చింత చేయకు నాన్న అంటుండే. అయిపోయి ఒక 2 ప్రశ్న అడగాను నేను, నువ్వేం చింత చేయకు నాన్న అంటే ఇడిచిపెట్టేస్తా. ఇప్పుడు కూడా టెస్ట్ అయినాయి అంటే ఏమైనా పేపర్లు అవి కూడా అడగా. వాడు వచ్చి చూపిస్తాడు, నాన్న ఇట్లా వచ్చినాయి, ఇంత తక్కువ వచ్చినాయి. నేను ఇంత తక్కువ ఎందుకు వచ్చినాయి అని అడగాను. అంటే వాడికి తెలుసు తక్కువ వచ్చినాయని. వాడు నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకుంటాడు. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవాలి కూడా అన్నాను నేను. చూడు మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ టైం ఏమన్నా చేస్తుంటే ఈసారి చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ టైం చేయకు, అంతే. నీకు తక్కువ ఎందుకు వచ్చినాయి, 20కి 10 ఎందుకు వచ్చినాయి, 20కి 8 ఎందుకు వచ్చినాయి, 20కి 20 ఎందుకు వచ్చినాయి? 20కి 20 వస్తే మాత్రం అడుగుతావు. అసలు కరెక్షన్ చేయడానికి ఏమన్నా ఉంటే కదా నీకు చేయడానికి. మరి 20కి 20 తెచ్చుకుంటే ఇంక కరెక్షన్ ఏం చేస్తారు? తక్కువ వేస్తేనే కదా లెక్చరర్స్కి టీచర్స్కి వచ్చే మజా వస్తుంది. మళ్ళీ మా మజా కూడా ఇవ్వకుంటే 20కి 20 తెచ్చుకుంటే ఏం లాభం రా అంట. 20కి 20 తెచ్చుకుంటా అంట. 20కి 10 తెచ్చుకుంటే వీళ్ళనే ఓ లోపం ఉంటుంది. వీడే చదివి ఉంటాడు, వీడి నిర్లక్ష్యమే ఉంటుంది. నాకు తెలుసు. ఇక నిర్లక్ష్యం ఉన్నాక వాడికి తెలిసినాక నేను తిట్టి లాభమైంది. వాడు నిర్లక్ష్యం వహించిండని వాడికి తెలుసు. అది కావద్దు, ఎట్లా చేయాలి వాడే నిర్ణయించుకోవాలి. అంతేగాని నీవు లాస్ట్ టైం తక్కువ వచ్చినాయి, ఈసారి 2 గంటలు కూర్చొని చదువు, నా మెథడ్ కాదు. నీకు తెలుసు ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు. క్లాస్లో ఫస్ట్ వస్తే దాని మెంటల్ రిలీఫ్ నీకు తెలుసు, దాని ప్రామినెన్స్ నీకు తెలుసు. సో అది నీవు నిర్ణయించుకోవాలి. మంచిగా చదవాలన్నా 20కి 10 తెచ్చుకోవాలన్నా 20కి 20 తెచ్చుకోవాలన్నా నీవు నిర్ణయించాలి, కానీ నేను నిర్ణయించాలి. నేను చాలా విచిత్రమైన మనిషి. అందరు టెన్షన్ పడుతుంటే నేను అసలు టెన్షన్ పడను. ఎందుకంటే రేపు రియల్ సిచ్యువేషన్స్ వాడు ఫేస్ చేయాలి. ఇప్పుడే అల్లారు ముద్దుగా పెంచినా అని నన్ను తిడుతున్నారు జనాలు. ఉంటాయి కదా కొన్ని. అవి కాకుండా నా మెథడ్లో నేనేమంటే వాడు సస్టైన్ కావాలి. నేను ఎప్పుడు చెప్తుంటా, 1కి 2 సార్లు బేరం చేయాలి. ఏది ఎంఆర్పీల మీద తీసుకురావద్దు. 10 మందిని అడగాలి. నేను ఎప్పుడు నాతో తీసుకెళ్తుంటా. ఎందుకంటే 10 సార్లు చూసినా ఒకసారి నేర్చుకుంటాడు. అవి కొన్ని వచ్చినాయి. 3 నెలల నుంచి వానికి ఒక 20 రూపాయలు నేను పెట్టుకోవట్టిగా ఎమర్జెన్సీ కానీ ఇస్తే ఆ 20 రూపాయలు అట్లాగే ఉంటాయి. ఇప్పుడు 3 నెలలు అయింది, రూపాయి ఖర్చు చేయలేదు. రూపాయి ఖర్చు చేయలేదు. ఆ 20 రూపీస్ వాడు 1 రూపాయి ఖర్చు చేయడు. ఆ ఖర్చు అంతా నాతో చేయిస్తాడు. నాన్న 1/2 kg చిప్స్ ప్యాకెట్ తీసుకురా అంటాడు. నాన్న ఒక ప్యాకెట్ 1/2 kg ప్యాకెట్ చాక్లెట్స్ ఉంటాయి కదా, చాక్లెట్స్ తీసుకురా అంటాడు. ఎంత ఖర్చు అవుతుంది దానికి? అది నా ఖర్చు కావాలి.
నేను ఖర్చు పెట్టాలి. కానీ వాడి దాంట్లో వాడు 20 రూపాయలు అట్లనే పెట్టుకుంటాడు. వాడు సంపాదించిన 5 రూపాయలు పెన్ను అమ్మితే 5 రూపాయలు అట్లనే ఉంటుంది. 100 రూపాయలు ఖర్చు అయినా నాన్నది కావాలి కాదు, వాడిని కావద్దు. పర్వాలేదు, ఈ స్టేజ్లో అలాగే ఉండాలి. నీవు కొనుక్కోరా మరి అంటే కొనుక్కోడు. నేనే 100 రూపాయలు ఇచ్చినా కొనుక్కోడు. నేను తీసుకొని వస్తే మాత్రం తింటాడు. మరి నీవు సంపాదించింది ఎంత త్వరగా ఖర్చు అయిపోతుందో నీవు చూడు అంటే చూడాడు. ఇప్పుడు వాడు 5 రూపాయలు సంపాదిస్తాడు. ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటే 5 రూపాయలు అయిపోతాయి. వానికి భయం, నేను సంపాదించింది ఇంత త్వరగా అయిపోతుందా అని. మరి మీ నాన్న 50 రూపాయలు తెస్తే ఒక్క షాట్లో తినేస్తాడు. ఏమంటాడు తెలుసా అట్లా అంటే, నీ సంపాదనేమి నా సంపాదనేమి అంటాడు. ఇప్పుడు నీ సంపాదనలో 100 రూపాయలది ఏమైనా చిప్స్ తెచ్చినావంటే అది ఎంత శాతం? ఇప్పుడు నేను 5 రూపాయలు ఒక ప్యాకెట్ పెన్లు అమ్మితే 5 రూపాయలు వస్తాయి. దాంతో ఒక క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది 5 రూపాయలు అంటే ఫినిష్, జీరో అయిపోతుంది. కానీ నీ ఇన్కమ్ జీరో కాదు కదా. 1 కిలో హాఫ్ కేజీ చిప్స్ తెస్తే అంటే నా ఇన్కంలో శాతం ఎంత, నీ ఇన్కంలో శాతం ఎంత? తనది ఖర్చు పెట్టుకోవాలి అంటే నో. 5 రూపాయలు చాలా వాల్యుబుల్ వాడికి. అంటే నా 100 రూపాయలు 200 ఏంద్రా అట్లా చేస్తావు అంటే నథింగ్ డూయింగ్. అది నీవు తండ్రి కనుక నేను అడుగుతాను కనుక నువ్వు ఇప్పియాలి. మరి నీవు సంపాదించింది ఖర్చు పెట్టరా, నా కోసం 5 రూపాయలు ఇయ్యరా అంటే 5 రూపాయలు ఇప్పుడే ఇయ్యను, నువ్వు ముసలాయన అయినాక నీకు మంచి చూసుకుంటా పైసలతో అంట. నేను ముసలాయన అయినంతగా మంచి చూసుకుంటా అంట ఈ 5 రూపాయలతో. అంటే నవ్వు వస్తుంటుంది, కామెడీగా ఉంటుంది. కానీ దిస్ ఈజ్ లైఫ్ కదా, ఎంజాయ్ చేయాలి. ఆ పెన్ను హోల్సేల్లో తెచ్చే ప్యాకెట్కి కూడా డబ్బులు నేనే ఖర్చు చేయాలి. ఏమరా నేను ఎందుకు ఇవ్వాలి, నీ ఇన్వెస్ట్మెంట్ కదా, నీవు డబ్బులు అంటే నేను ఖర్చే చేయను కదా. మళ్ళీ బయట పిల్లలు అంతా ఖర్చు చేస్తారు కదా. ఒక క్యాడ్బరీస్ డైరీ మిల్క్ తిన్నా అనుకొని నాకు ఒక ప్యాకెట్ తీసుకురా అంటాడు పెన్ను. అంటే పెట్టుబడి నాది, ప్రాఫిట్ వాడింది. మళ్ళీ ప్రాఫిట్ మళ్ళీ ఏమన్నా పెట్టుబడిగా మారుతాడంటే మారదు. అది ఆదాయంగానే ఉంటుంది. మన 5 రూపాయలు సేఫ్గా ఉండాలి. ముట్టొద్దు ఎవడు. అదే పెద్ద వజ్రం వైడూరి అన్నాడు. మా దగ్గర అంతా ఖర్చు అవుతుండాలి. అంటే ఏదైనా ఇట్స్ ఫన్. ఇప్పుడు అవమానం అనుకుంటే అవమానమే. నాకు ఇంత ఆదాయం ఉంది, మళ్ళీ మా బాబును పెన్ను అమ్ముకోవడానికి పెడుతున్నా అంటే అది తలవంపులు కదా అంటే కాదు. తలవంపులు అవును అంటే అవునే. రూపాయి ప్రాఫిట్ కోసం అమ్ముకునే అవసరం ఏముంది? వాడు సాయంత్రం వచ్చి పతంజలిలో 2-3 బిస్కెట్ తినేస్తాడు ప్యాకెట్. ఏం లాభం ఏంది అంటే వాడి దాంట్లో ఒక యాటిట్యూడ్ వస్తుంది. రేపు నేను ఎట్టి పరిస్థితిలో కూడా ఒక బిజినెస్ చేసుకునే మైండ్ సెట్ వస్తుంది. అట్లా ఆల్రెడీ వచ్చేసింది. ఈ మార్వాడి, గుజరాతీ, గో బ్యాక్ అనే కన్నా ఎక్కువ బ్రెయిన్ బిజినెస్ మైండ్ సెట్ వచ్చింది మన దాంట్లో. దాన్ని అలవాటు చేయాల్సి వస్తుంది. హెవీ డిసిప్లిన్ ఉండాలి. 20 రూపీస్ వాడు 3 నెలల నుంచి 20 రూపీస్ తీసుకోపోతాడు. వానలో దడిస్తే పాత 20 తాకిస్తాడు, కొత్త 20 రూపీస్ నోట్ పెట్టుకొని పోతాడు. నా నోట్ పాతగా అయిపోయింది, 20 తీసుకొని కొత్త నోట్ 20 అని పెట్టుకొని పోతాడు. కానీ 20 అట్లనే ఉంటుంది. నాకు కొనొచ్చు కదరా, ఆటోలో రావచ్చు కదరా ఎప్పుడన్నా అంటే అట్లట్లయితే రూపాయి ఖర్చు కావద్దు.
ఏమరా మనం బస్ ఎక్కి వెళ్ళిపోదామా అంటే, వద్దు నడుచుకుంటూ పోదాం, మెల్లగా మాట్లాడుకుంటాం మనం ఇద్దరం, ఇప్పుడు నువ్వు టైం వేయవు, మెల్లగా హాయిగా లాహిరి లాహిరి అనుకుంటూ నడుచుకుంటూ పోదాం ఇంటికి అంటాడు. సరే ఇంటికి నడిచిపోదాం అంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి బస్సులో పోతే ఎంత అవుతుంది అంటే 30 రూపీస్ అవుతుంది. ఒక 20 రూపీస్ నాకు ఇవ్వ అంటాడు. 20 రూపీస్ నీకెందుకు ఇవ్వాలరా అంటే, ఐడియా నాదే కదా అంటాడు. అంటే 30 రూపాయలు బస్సుకు ఖర్చు అయితే 20 రూపాయలు వాడికి ఇచ్చి నడుచుకుంటూ పోయేది ఐడియా వాడిచ్చిండట. నడిచేదేవాడు నేను, వాడు కూడా నడుస్తాడు, నేను కూడా నడుస్తాను. 30 రూపాయలు ఆదా అంట, దాంట్లో 10 రూపాయలు నాకు మిగులుతాయట, 20 రూపాయలు వాడినట. అంటే ఈ బిజినెస్ డీల్స్ అన్నట్టు ప్రతిటి. మరి కష్టం కదరా ఇక్కడి నుంచి నడిచేది అంటే, 20 రూపీస్ నాకు ఇచ్చేయి, 10 రూపీస్ నుంచి క్యాంపా తాగేసేది నీ మాట. 20 రూపీస్ వానికి ఇవ్వాలంట, 30లో 20 వానికి ఇచ్చి 10 రూపీస్ క్యాంపా దాక్కుంటూ రావాలంట. అంటే 10 రూపీస్ క్యాంపా కొనుక్కొని మెల్లగా కూల్ డ్రింక్స్ వాడు తాగాడు, ఏరియేటెడ్ డ్రింక్స్ వాడు తాగాడు. ఇంత బాటిల్ 10 రూపీస్ అంటాడు. దాంట్లో ఏం కలిపి ఉంటాడు, ఇంత షుగర్, నీళ్ళలో షుగర్ కలిపి దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ నింపడానికి 10 రూపాయలు తీసుకుంటాడా అంటాడు. వాడు తాగాడు, వాడిని నేను దాక్కుంటూ వస్తుంటాను. 20 రూపీస్ వానికి ఇవ్వాలి, 10 రూపీస్ నేను క్యాంపా దాక్కుంటూ రావాలి. చూసినా బస్సు వానికి ఇస్తే ఏమొస్తుండే, నేను చూసినా ఇప్పుడు క్యాంపా దాక్కుంటూ వచ్చినావు అంటాడు. వస్తుంటుంది. ఇంకా నడిచేటప్పుడు ఇంకా మాటలు, ఇక అది ఇట్లా, ఇది ఇట్లా, ఇట్లా పాలిటిక్స్ ఇట్లా, బిజినెస్ ఇట్లా, జోక్స్ చూసినా మాట్లాడుకుంటూ వచ్చేసినాం మనం అంటాడు. ఎక్కడరా కాళ్ళు నొప్పి అవుతున్నాయి కదరా, నీకు నొప్పి అయితే లేవు, క్యాంపా దాక్కుంటా నీకు ఫుల్ ఎంజాయ్ చేసినావు. నేనే అసలు ఏం దాక్కుంటా నడుచుకుంటూ వచ్చిన, 20 రూపీస్కి ఎంత నడిచినా చూడండి అంటాడు. వాడేమో 20 రూపీస్కి అంత నడిచిందట, నేను లాయరీ అనుకుంటా క్యాంపా దాక్కుంటూ వచ్చినట. అంటే బిజినెస్ నడుచుకుంటూ పోదాం అనేది ఒక ఐడియా అట. అది దాంట్లో 20 రూపాయలు లాభం వాడికి, 10 రూపాయలు క్యాంపా నాకు, 30 రూపీస్ నాది క్షవరం గ్యారంటీ. బస్సు పెట్టి 30 గుండు, 20 రూపీస్ వానికి లాభం, 10 రూపీస్ క్యాంపా అట. అది వాడికి పైసలతో దాగిపించినట్టు. మరి నీ పైసలతో దాగిపోయారు ఆ క్యాంపా అంటే వద్దాడు. నీకు మిగులుతున్నాయి కదా 10 రూపాయలు, 30, ఆ 10 రూపాయలతో నువ్వు క్యాంపా తాగు, నేను తాగాను అంటాడు. అంటే ఒక బిజినెస్ మైండ్ సెట్. చాలామందికి అసహ్యం అనిపిస్తుండొచ్చు ఇదేమని. ఓసారి ఛాలెంజెస్ విసిరాలి. నేను ఒకసారి 60 రూపీస్ ఇస్తా, అరే ఒక 5 కిలోలు బియ్యం తీసుకురాపోరా అని ఇస్తా. దీంట్లో నియర్ బై క్వాలిటీ ఇలాంటి బియ్యమే. నీవేమన్నా తక్కువలో తెచ్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 56 రూపీస్కే తెచ్చుకున్నావు, నాకు మిగిలిన డబ్బులు ఇవ్వకు, నేను 60 రూపీస్ వర్త్ బియ్యం పైసలు నీకు ఇస్తాను. నువ్వు 56కు తేవాలి, 58 తెచ్చుకో, 59 తెచ్చుకో, 60కి 60 తెచ్చుకో, నీ ఇష్టం. మిగిలిన పైసలు నాకు ఇవ్వద్దు, కానీ క్వాలిటీ దీని దరిదాపులు ఉండాలి, తీసుకురాపోవాలి పంపిస్తాను. వాడు 2-3 షాపులు తిరుగుతాడు, పైసలు మిగిలియాలి కదా. ఏదో ఒకటి తీసుకొని వస్తే బియ్యం చూస్తా, పాత బియ్యం చూపిస్తా. చూసినావా బియ్యం క్వాలిటీ, చూసినావా 4-5 రూపీస్కి బియ్యం క్వాలిటీ ఎంత చేంజ్ అయిందో. నేను నీకు ఇచ్చింది 60 రూపీస్ వర్త్ బియ్యం క్వాలిటీ, నువ్వేం తీసుకొని వచ్చినావు అంటే వాడు డిఫరెన్స్ తెలుస్తుంది. అరే బియ్యం అంటే ఇట్లా చూడాలి, 4 రూపాయలు మిగిలించడానికి పోతే నాకు 20 రూపాయలు వచ్చినాయి, కానీ బియ్యంలో కొద్దిగా తేడా ఉంది. మరి 60 రూపీస్ వర్త్ బియ్యం 56, 58కి ఎక్కడ దొరుకుతుంది, అక్కడ పోయి తీసుకురావాలి. ప్రతిదీ పరీక్ష. చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది లైఫ్ ఇట్లా లీడ్ చేస్తే, కానీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మజా వస్తుంది. ఆదా అంటే స్ట్రిక్ట్గా అట్లుండి ఆదా చేయటం అట్లా కాదు.
పిల్లలకు ఆదా నేర్పియాలంటే వాడు కష్టమే. మా బాబు 16 అంటే టీవీనే చూడలేవాడు. వాడు పుట్టినాక టీవీ అంటేనే తెలియదు వాడికి. సచిన్ తెందూల్కర్ ఒక క్రికెట్ ప్లేయర్ అని తెలుసుకున్నాడు 5th క్లాస్లో. 5th క్లాస్లో సచిన్ తెందూల్కర్ ఒక క్రికెట్ ప్లేయర్. అరే క్రికెట్ నేర్చుకోరా అంటే వాడేస్తే వీడు కొడితే అందరూ అంత వేల మంది చూస్తే డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, కానీ మనకేమొస్తుంది ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తా అన్నాడు. కరెక్టే. వాడే కూడా కొడితే మనం ఎందుకు ఉరకాలి నాన్న, బాగా ఇంకా మన ఎనర్జీ వేస్ట్ అన్నాడు. మేము చిన్నప్పుడు అంతా క్రికెటే ఆడినాం. 10th వరకు కూడా క్రికెట్ ఆడుతూనే ఉన్నాం. వాడేమంటే ఎవడో వచ్చి బాల్ వేస్తాడు, వీడు కొడితే మనం ఆ బాల్ అంటే పడి ఉరుక్కుంటూ జంట కక్కి మళ్ళీ తెచ్చి బాల్ వానికి వేయడం ఏంది, ఎనర్జీ వేస్ట్. ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తే డబ్బులు వేస్ట్. ఆ సచిన్ తెందూల్కర్ కోట్లు సంపాదిస్తున్నట్ట కదా, మరి మనకేమొస్తుంది? కరెక్టే. నేను ఇప్పుడు వాడికి ఫోర్స్ చేయలేదు క్రికెట్ ఆడిపోవాలి, తెలియదు. గేమ్స్ ఎక్కువ తెలియదు వాడికి. వాడు వీడియో గేమ్ కూడా ఆడాలి ఇప్పుడు. వాడికి డ్రాయింగ్ అవి జనరల్ నాలెడ్జ్, బర్డ్స్, నేచర్ ఇట్లా ఇంట్రెస్ట్. ప్రతి మనిషి మనం అనుకున్నట్టే ఒకటే విధంగా ఉండాలంటే ఉండరు. ఇప్పుడు నేను ఒక రకమైన కఠినంగా జీవిస్తాను. అట్లా అందరు జీవించలేరు కదా. అందరికీ ఫ్రీగా ఉండాలని ఉంటుంది, వాళ్ళ ఇష్టం వచ్చింది చేయాలని ఉంటుంది. రూపాయి లెక్క పెట్టాలని ఏం ఉండదు, విచ్చలవిడి ఖర్చు చేయాలని ఉంటుంది. అందరూ ఆలోచించాలి. నేను ఇవాళ చెప్పేది థింగ్ ఏమంటే అంత స్ట్రిక్ట్గా ఉండి డబ్బు ఆదా చేసే అవసరం లేదు. క్యాజువల్గా మన ఇన్కమ్ సోర్సెస్ని ఒక 4-5 భాగాలుగా విభజించుకొని ఎవరికి చేతనైనంత వాళ్ళు దాంట్లో పార్ట్నర్షిప్ ఉండాలి. ఇన్కమ్లో, ఇన్వెస్ట్మెంట్లో, సేవింగ్స్లో. అప్పుడే మన లైఫ్స్ ఒక స్టేజ్కి వచ్చి అంటే చాలా ఇబ్బంది పడకుండా మనం గట్టెక్కగలం. ఇప్పుడు చాలామంది అడుగుతుండ్రు, గోల్డ్ పెరిగిపోయింది కదా ఏం చేయమంటారు? ఏం చేస్తారు? అమ్మాలి. గోల్డ్ పెరిగితే అమ్మాలి. పెరిగితే ఏం చేయమంటారు అంటే తీసుకోమంటావా? పెరిగితే ఏం చేయమంటారు అంటే అమ్ముతాము అని 99% సజెషన్ ఉంటుంది. అమ్మాలి. ఇప్పుడు హోమ్ లోన్ ఉంది, ఓ 60 లక్షల హోమ్ లోన్ ఉంది, మీ దగ్గర 10 తులాల బంగారం ఉంది, అమ్మేయాలి. 10 లక్షలు వస్తాయి. 9% ఇంట్రెస్ట్ బదులు ఇక్కడ క్యాష్ వచ్చేస్తే అది మీరు లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్లో మీరు 7% వడ్డీకి మీరు వేసేస్తే మీరు 2% కట్టాలి. 10 lakhs ఎన్కాష్ చేసుకొని 7% ఎఫ్డీలో వేసేస్తే మీకు ఇయర్లీ 7% వస్తుంది. అది కొద్దిగా మీ ఇంట్రెస్ట్ బర్డన్ని కొద్దిగా తగ్గిస్తుంది. గోల్డ్ని అమ్మాలి. గోల్డ్ని పెట్టుకొని ఏం చేస్తారు? ఇప్పుడు ప్రాపర్టీ రేట్స్ పడిపోతున్నాయి. ఇప్పుడు తీసుకున్న లాభం లేదు. చాలామంది ప్రాపర్టీ రేట్స్ పడిపోతున్నాయి అనగానే తీసుకుంటారు. తీసుకునే అవసరం లేదు. తీసుకున్నా పడతాయి. ఎందుకు పెట్టాలి డబ్బులు? పెరిగితే కూడా అంత పెరగవు, కానీ తీసుకుంటే పడతాయి. ఎందుకు తీసుకోవాలి? బంగారాన్ని అమ్మాలి, భూమి తీసుకోవద్దు. మరి ఏం చేయాలి? డబ్బు భూమి రేట్లు ఉంటే అమ్మాలనా? అంటే మీకు అమ్మి దాన్ని ఏమన్నా చేసేది ఉంటే అమ్మాలి, లేకపోతే అమ్మి లాభం లేదు. మీకు ప్రాఫిట్ వస్తుంది,
ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్పై అమ్మేయండి. నెక్స్ట్ దాన్ని ఏం చేయాలనో ఆ పథకం కూడా ఉండాలి, అయితే అమ్మాలి. ఇక అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, కౌలు తక్కువ వస్తుంది, కౌలు తక్కువ వచ్చినా మెయింటైన్ చేయండి. అగ్రికల్చర్ భూములు అమ్మడానికి పోకండి, నా సిన్సియర్ సజెషన్. ప్లాట్ ఉంటే అమ్మేసండి. ప్లాట్ హయ్యర్ ఈల్డ్ వస్తుంది అమ్మినా, బల్క్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది. అదే పొలం అనుకోండి, ఎక్కువ ఎకర్స్ అమ్మాలి, దాంతో వచ్చే ఆదాయం చాలా తక్కువ, అంటే దాని అమౌంట్ చాలా తక్కువ. ఒక 200 గజాల ప్లాట్ అమ్మినా 10, 15, 20 లక్షలు వస్తాయి. ఒక 2 ఎకరాలు అమ్మినా ఒక 30, 40 లక్షలు వస్తాయి. పొలాలు అమ్మే టైం కాదు, ప్లాట్లు అమ్మే టైం ఇది, గోల్డ్ అమ్మే టైం ఇది, ఎఫ్డీలు కట్టే టైం ఇది, ఎఫ్డీలలో ఎంటర్ అయ్యే టైం ఇది, క్యాష్లో ఉండే టైం ఇది, బిజినెస్లో తీసే టైం ఇది. దయచేసి ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. గోల్డ్ అమ్మితే పెరిగితే అంటే పెరుగుతుంది, కానీ అమ్మే టైం ఇది, కొనే టైం కాదు. అమ్మి ఏం చేయాలనేది ఒక ప్లాన్ చేసుకోవాలి, అప్పుడే హోమ్ లోన్ ఉంది, ఇప్పుడు మీ దగ్గర 10, 20 తులాలు ఉన్నాయి, అమ్మేసేయండి, బ్లైండ్గా అమ్మేసేయండి. 9% ఇంట్రెస్ట్ బ్యాంక్ కట్టే కన్నా మనం ఏదో ఒక దాన్ని ఎఫ్డీలో పెట్టినా 2% సేవ్ అవుతాయి. 7% బై 2% కట్టాలి మనం. అలాంటిది ఏదైనా ప్లాన్ వేసుకోండి, తప్పలేదు. బంగారం అమ్మాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో బంగారం అమ్మాలి. బంగారం ఇంకో 10,000 పెరిగినా పర్వాలేదు, కానీ అమ్మేసే టైం వచ్చేసింది, అమ్మేస్తూనే ఉండాలి. బ్లైండ్గా అమ్మాలి, ధైర్యంగా అమ్మేసేయాలి. సెంటిమెంట్స్ ఉంటే 100 ప్రశ్నలు వేసుకునేది ఉంటే అమ్మొద్దు, పెట్టుకొని కూర్చోండి లాకర్లో. దయచేసి అందరూ ఇన్వెస్ట్మెంట్ మెథడ్లో, ఇన్వెస్ట్మెంట్ దీంట్లో సేవింగ్స్ ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తుంటే నిర్దాక్షిణ్యంగా ఉండాలి. ఒకసారి డిసైడ్ చేసుకున్నాక అది చేసినాక ఇక ఎక్కువ ఆలోచించవద్దు, దానిపై వర్క్ చేయాలి అంతే. మంత్లీ ఇంత ఇన్కమ్ మేము ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలి అంటే పెట్టాలి. అది ఏదైనా కానీ స్టాక్ కావచ్చు, చిట్స్ కావచ్చు, ఎఫ్డి కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దయచేసి అందరూ ఈ విషయాన్ని గ్రహించి తమ జీవితాల్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఆఫ్ ఇన్కమ్ని ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.